ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఫెర్టిలైజర్ అండ్ డీలర్స్ అసోసియేషన్ వర్కర్స్తో కలిసి వరుణ యాగం తలపెట్టారు. ఈ కార్యక్రమాన్ని పట్టణంలోని సీతారామాంజనేయ స్వామి దేవాలయం నుంచి నందవరం మండలం కురచాల వరకు కూడా అందరూ కలిసి పాదయాత్రకు వెళ్లి అక్కడ దేవాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి జలాభిషేకం చేసి అక్కడి నుంచి తుంగభద్ర నదిలో జలాలు తీసుకుని పాదయాత్రగా నడిచి వచ్చి ఎమ్మిగనూరులోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో మహాశివలింగానికి జలాభిషేకం చేశారు. రాష్ట్రంలో వర్షాలు లేక ప్రతి ఒక్క రైతు బాధపడుతూ అల్లాడుతున్నారని, రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, అందుకోసమే ఎమ్మిగనూరు ఫెర్టిలైజర్ అండ్ ఫెర్టిసైడ్స్ అసోసియేషన్ ఈ మహాయాగం నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశామని అధ్యక్షులు మహేంద్ర తెలిపారు. మన రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి. వరుణుడు వచ్చినట్టు వచ్చే రోహిణి కార్తెలో, మృగశిర కార్తెలో వచ్చినట్లు వచ్చి కనుమరుగైపోవడం వలన రైతులు అప్పుడు విత్తనం వేసుకున్నారు. ఈరోజు పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మిగనూరు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ అసోసియేషన్ వాళ్ళందరూ ఈ యొక్క వరుణయాగం చేయాలని చెప్పేసి తలపెట్టి అందరూ కలిసి నిన్న సాయంత్రం అనగా గురువారం రోజు సాయంత్రము అందరూ గురిజాలకు పాదయాత్రగా వెళ్ళి అక్కడ శ్రీ రామలింగేశ్వర తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క అభిషేకం చేయించి ఆ యొక్క తుంగభద్ర నది జలాలను తీసుకొని వచ్చి ఇక్కడ ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో రుద్రాభిషేకము మరియు వరుణయాగము చేసి ఆ యొక్క వరుణ కటాక్షము కలిగించాలని చెప్పేసి సహృదయంతో రైతులందరూ ఈ వర్షాలు సకాలంలో కురిసి రైతులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అసోసియేషన్ తరఫున ఈ యాగం తలపెట్టాము. అలాగే ఈ యాగం అయిన తర్వాత కూడా ఇక్కడ దాదాపు 1000 మందికి కానీ అన్నభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీని నుంచి వర్ణదేవుడు సహకరిస్తాడని చెప్పేసి ఆ వర్ణదేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వేటి జలాలు తీసుకొని వచ్చి ఇక్కడ అభిషేకం చేయించడం జరుగుతుంది. ఇది చేయడం వల్ల వర్షం వస్తుందనే ఒక మంచి భావన సౌహృదయంతో అర్థం ఉంటుందని చెప్పి మంచి వర్షాలు రావాలని కోరుకొని ఈరోజు యాగనము, వర్ణయాగము మరియు రుద్రాభిషేకం చేయించడం జరిగింది. శ్రీ సీతారామాంజనేయ స్వామి